యూరియా కొరతపై ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని, రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు కనిపించడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకోకుండా ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారని, ఎవరిపై చర్యలు తీసుకుంటారు, ఎన్నాళ్లు ఎదురుదాడి చేస్తారు అని బొత్స అంటున్నారు. ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బొత్స సత్యనారాయణ అంటున్నారు. బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాన్ని కనిపించట్లేదా? లేదా అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి తెలుసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి వేస్తారంట వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అక్కడ అడిగితే ఎవరి మీద చర్య తీసుకుంటా చెప్తున్నా నేను ఇవాళ. ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారం ప్రభుత్వం తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు.